సో డియర్ ఫ్రెండ్స్, వెబ్ డిజైనింగ్ కోర్స్ లెసన్ 3లో మనం ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ని ఉపయోగించి హెచ్టిఎంఎల్ పేజ్ని ఎలా రెండర్ చేయవచ్చు లేదా ఎలా అందంగా చూపించవచ్చు అనేది తెలుసుకున్నాం. మరి ఇప్పుడు దాంట్లో చిన్న చిన్న మార్పులు చేద్దాం. ఓకే, సో ఇది క్లోజ్ చేసేస్తున్నాను. నేను అదే లెసన్ 3ని ఇక్కడ కాపీ చేసేసుకొని దీనికి రీనేమ్ చేశాను. ఓకే, ఇప్పుడు మనం లెసన్ 4 చెప్పుకుంటున్నాం. ఓకే, సో సిఎస్ఎస్లో మనం మార్పులు చేయాలంటే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి దీన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటూ మనం ఇక్కడ మార్పులు అనేవి చేద్దాం. అయితే దానికంటే ముందు ఏంటంటే మనం చేయాల్సిన మార్పు ఏంటనేది మనకు ఒక ఐడియా ఉండాలి. ఓకే, సో అదేంటంటే ఇక్కడ చూడండి, ఇది ఇలా సెంటర్లో ఉంది. ఓకే, దీన్ని లెఫ్ట్ లైన్ అనేది చేద్దాం. ఇది సెంటర్లో ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, అలాగే మనం ఇక్కడ నావిగేషన్ కూడా యాడ్ చేసుకుంటాం అన్నమాట ఈ లెసన్లో. సో అది ఎలాగో తెలుసుకోవాలంటే ఫస్ట్ దీన్ని సెంటర్ నుండి ఇటు లెఫ్ట్ అలైన్మెంట్ చేసేద్దాం. సో లెఫ్ట్ అలైన్మెంట్ అనేది ఎప్పుడు కానీ డిఫాల్ట్గా ఉంటుంది. సో ఇక్కడ మనం హెడర్ అనేది టెక్స్ట్ అలైన్మెంట్ సెంటర్ చేసుకున్నాం చూడండి ఇక్కడ. ఓకే, సో ఇది రిమూవ్ చేసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిమూవ్ చేసి Ctrl+S పై క్లిక్ చేశారంటే సేవ్ అయిపోతుంది కదా. ఇప్పుడు దీన్ని రీలోడ్ చేయండి, చూడండి లెఫ్ట్ అలైన్ అయింది. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇదేంటి హెడర్ ఇది. ఓకే, సో ఈ హెడర్లో ఇది వచ్చేసి హెచ్ గ్రూప్లోని H1 అన్నమాట. ఓకే, అది మీకు ఇంకా ఈజీగా తెలియాలంటే మనం ఒకసారి HTML ఫైల్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ విత్ నోట్ ప్యాడ్. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో దీంట్లో ఇది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. హెడర్లో హెచ్ గ్రూప్లో H1 అండ్ H2. ఓకే, సో ఇప్పుడు మనం సిఎస్ఎస్లో కూడా ఇదే విధంగా దాన్ని ఇవే ట్యాగ్స్ని ఉపయోగించి లేదా వీటిని ఏమంటారు, ఇంకా ట్యాగ్ కాకుండా HTML ట్యాగ్ మాత్రమే కాకుండా ఇది ఎలిమెంట్. ఓకే, ఎలిమెంట్ నేమ్ ఏంటి, ఇక్కడ H1, ఇక్కడ H2. ఇవన్నీ కూడా HTML ఎలిమెంట్స్ గుర్తుంచుకోవాలి. ఓకే, మీరు అలాగే క్రాష్ టిప్స్ కూడా మీరు ఫాలో చేసినట్లయితే అక్కడ ఇంకొంచెం డీటెయిల్డ్గా నేను ఒక్కొక్క విషయాన్ని గురించి అక్కడ సింపుల్గా చెప్పడం అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో దాన్ని కూడా మీరు ఫాలో చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అది పక్కన పెడితే ఇక్కడ ఇవన్నీ HTML ఎలిమెంట్స్. సో ఒక HTML ఎలిమెంట్లో ఇంకా రకరకాల HTML ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇంకా వీటిలలో సిఎస్ఎస్లో అయితే ప్రాపర్టీస్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి. ఇక్కడైతే అట్రిబ్యూట్స్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి. అదేంటి అనేది నేను మీకు మళ్ళీ చెప్తాను. ఓకే, సో క్రాష్ టిప్స్ అనేవి ఫాలో చేయాలి. సో ఎనీవేస్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ హెచ్ గ్రూప్ అనే ఎలిమెంట్లో మనం H1, H2 అనే ఎలిమెంట్లను తీసుకొని వీటిని గ్రూపింగ్ అనేది చేసుకున్నాం. ఓకే, ఆల్ రైట్, పక్కన పెడితే ఇప్పుడు మనం ఎడిటింగ్ చేయాలంటే హెచ్ గ్రూప్ H1 అనాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా H1 కదా. ఓకే, ఇది కూడా H1. అయితే ఒక H1కి మనం ఇచ్చామంటే ఎఫెక్ట్ ఆటోమేటిక్గా మిగిలిన వాటి అంటే ఈ పేజ్లో ఉన్న వాటికి లేదా మనం ఈ స్టైల్ షీట్ని ఎన్ని పేజీలకు అయితే వాడతామో అన్ని పేజీలకు అది అప్లై అయిపోవడం జరుగుతుంది. సో ఇది H1 కాబట్టి H1కి మార్పులు చేద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ H1 చేయాల్సిన మార్పులు ఏంటంటే మనకు ఐడియా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, లైన్ హైట్ మార్చుకోవాలి మనం. మరి లైన్ హైట్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. వచ్చేసి లైన్ హైట్ వచ్చేసి ఒక 5 పిక్సెల్స్ అనుకోండి. చేంజ్ ఏం జరుగుతుంది అనేది చూస్తే రీలోడ్ చేయండి, చూడండి. సో లైన్ హైట్ అంటే ఇదన్నమాట, ఈ లైన్ల మధ్య ఉండేటువంటి గ్యాప్. ఓకే, సో లైన్ హైట్ ఇక్కడ రెండు కూడా మార్పులు అనేది జరిగింది. ఓకే,
సో, అలాగే ఇక్కడొచ్చేసి ఫాంట్ సైజ్ 1.6 EM. చూడండి. మార్పు జరిగిందా? 1.6 EM అంటే యాక్చువల్‌గా ఏంటంటే, ఈ ఈఎం అనేది ఏంటంటే 160% అనమాట. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఈఎం అనుకోండి. 2 ఈఎం అంటే 200% అని అర్థం అనమాట. నార్మల్ సైజ్ కంటే 200% ఇంక్రీజ్ అవుతుందనమాట. ఉన్న ఫాంట్ సైజ్ కంటే. ఓకే. సో, ఇక్కడొచ్చేసి ఇదేమో పెద్దగా అయిపోయింది. ఇదేమో చిన్నగా అయిపోయింది. సో, మనం ఏం చేయాలంటే ఇక్కడ కన్‌ఫ్యూజన్ లేకుండా వినండి. 1.2 ఈఎం అనేది మనం హెచ్1కి ఇచ్చామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. దీని మీద కూడా దాని ప్రభావం అనేది పడింది. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఈ హెచ్1 అంటే ఇది బాడీలో ఉన్న మొత్తం హెచ్1లు అనమాట. సారీ సెక్షన్‌లోని మొత్తం హెచ్1లు. ఓన్లీ హెచ్1 ట్యాగ్స్ ఇవి. ఓకే. అర్థం కావట్లేదు కదా! చిన్న కన్‌ఫ్యూజన్ లేకుండా చెప్తాను చూడండి. ఇక్కడ ఓకే. సెక్షన్‌లో హెచ్1లనేవి వాడుతున్నాం మనం. సో, హెచ్1 అని పెడితే ఉన్న బాడీలో మొత్తం ఉన్నటువంటి అన్ని హెచ్1ల మీద దాని ప్రభావం ఉంటుంది. మరి దీన్ని సెపరేట్ చేసేది ఎక్కడ అంటే హెచ్ గ్రూప్‌లోని హెచ్1 ఇది. ఓకే. సో, హెచ్ గ్రూప్‌లోని హెచ్1ని మనం ప్రభావితం చేయాలంటే ఏం లేదు సింపుల్‌గా హెచ్ గ్రూప్ అని టైప్ చేయండి. స్పేస్ ఇచ్చి సింగిల్ స్పేస్ హెచ్1 అని పెట్టేసి ఇక్కడ ఇప్పుడు మీకు కావాల్సిన ఫాంట్ సైజ్‌ని ఎంటర్ చేయండి. వచ్చేసి 2 ఈఎం. ఓకే. ఇప్పుడు రీలోడ్ చేద్దాం. చూడండి. కానీ ఇది మారలేదు మళ్ళీ. ఓకే. యాక్చువల్లీ ఇక్కడ ఇది 2 ఈఎం ఉన్నట్లయితే దీని సైజ్ ఎంత ఉంటదో చూడండి. చూడండి. ఓకే. కానీ ఇది మారలేదు. ఓకే. ఇప్పుడు 1.2 అన్నప్పుడు ఇది మాత్రమే మారుతుంది. ఇది మారట్లేదు. ఎందుకంటే హెచ్ గ్రూప్ హెచ్1కి మనం ఆల్రెడీ ఫాంట్ సైజ్ అనేది డిసైడ్ చేసేసాం. ఓకే. అయితే ఇది ఈ ప్రభావం అనేది ఇక్కడ అంటే ఇది గూడా హెచ్1ఏ. ఇది గూడా హెచ్1ఏ. కానీ దీని మీద ఉండట్లేదు. దీని మీద ఉంటుంది. ఓన్లీ హెచ్1ని తీసుకున్నప్పుడు. కానీ హెచ్ గ్రూప్ హెచ్1 అనేది సెపరేట్‌గా తీసుకున్నాక, ఇంక మళ్ళీ దాని మీద దీని ప్రభావం అనేది ఉండట్లేదు. ఓకే. చిన్న కన్‌ఫ్యూజన్. మీరు ప్రాక్టీస్ చేస్తే గనక మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేస్తే నేను మీకు ఆ డౌట్‌ని క్లారిఫై చేస్తాను. ఓకే. సో, అలాగే ఇక్కడ మనం ఏంటంటే హెచ్ గ్రూప్ హెచ్2ని మనం దాని యొక్క ఫాంట్ సైజ్‌ని మార్చేద్దాం. ఓకే. హెచ్ గ్రూప్ హెచ్1 ఫాంట్ సైజ్‌ని మార్చాలంటే దీన్ని కాపీ చేసేసుకుందాం. ఓకే. ఇక్కడ హెచ్2 అంటే షార్ట్ హ్యాండ్ లేదా షార్ట్‌కట్‌లో మనం ఏది గాని ఎంటర్ చేయాలన్నమాట. ఓకే. ఇది కూడా ఏం చేద్దామంటే 1.5 ఈఎం సేవ్ చేసేయండి. చూడండి దీన్ని మనం మారుస్తున్నాం రీలోడ్ చేయగానే. ఓకే. సారీ. ఇది ఆల్రెడీ 1.5లోనే ఉంది. దీన్ని 1 ఈఎం లేదా 1.2 ఈఎంగా మార్చేద్దాం. ఓకే. సో, చూడండి. అంటే ఆల్రెడీ అది ఉన్న సైజ్‌నే మనం ఎంటర్ చేసినప్పుడు దాని మీద ప్రభావం ఉండదు గదా! సో, అదనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు మార్పు అర్థమైపోయింది. కానీ అయినా గూడా నేను మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఒకసారి హెచ్1 అన్నప్పుడు అన్నీ ఇక్కడ ఈ పేజ్‌లో కనిపించే లేదా దాంతో లింక్ అయి ఉన్న CSS3 ఫైల్‌తో లింక్ అయి ఉన్నటువంటి అన్ని HTML పేజెస్‌లో హెచ్1 పైన ఆ ప్రభావం ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైతే దీన్ని సెపరేట్‌గా అంటే హెచ్ గ్రూప్‌లోని హెచ్1కి అన్నట్లు మీరు ఎప్పుడైతే దాని వాల్యూ ఎంటర్ చేస్తారో, అప్పుడు దీని ప్రభావం అనేది దీనిపైన ఉండదు అనేది గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో, ఇలా మనం వీటిని లైన్ హైట్‌ని అలాగే వాటి యొక్క
సైజెస్ని ఫాంట్ సైజెస్ అనేవి మనం డిసైడ్ చేయవచ్చు అనమాట. అంటే జనరల్గా H1కి ఉండే సైజ్ని పక్కన పెట్టేసి మనకు కావలసినట్టు మనకు నచ్చినట్టు ఒకవేళ మీకు ఇది చిన్నగా అనిపించినట్లయితే మీరు ఇంకా కొంచెం సైజ్ పెంచుకోవచ్చు అనమాట. అది ఎక్కడ మార్చాలి, ఇది H1లు మొత్తం కంప్లీట్ H1s. ఓకే, ఇందులో ఒకటే ఉంది కాబట్టి కొంచెం వినడానికి అలా ఉంటుంది. ఇప్పుడు ఇది క్యాజువల్ H1 కదా, దీన్ని 1.5గా మార్చండి, తేడా తెలుసుకోండి. ఓకే, సో చూడండి ఇక్కడ మాత్రమే మారింది, దీంతో సంబంధం లేదు ఇంకా. ఓకే, సో ఇలా మనం వీటి యొక్క మార్పులు అనేవి చేయవచ్చు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ వెబ్సైట్కి లేదా వెబ్ పేజ్కి మనం ఒక నావిగేషన్ అనేది యాడ్ చేద్దాం. అసలు నావిగేషన్ పార్ట్ అంటే ఏంటి, అది ఎలా ఎంటర్ చేయాలి, ఎలా వాడాలి. ఓకే, అలాగే దానికంటే ముందుగా మనం రెండు విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, యాంకర్ టెక్స్ట్ అంటే ఏంటి, అంటే ఒక లింక్ని క్రియేట్ చేయడం ఎలా. ఒక లింక్ని మనం క్రియేట్ చేసేటువంటి ఒక లింక్ని క్రియేట్ చేయడానికి మనం వాడేటువంటి HTML ఎలిమెంట్ పేరే యాంకర్ టెక్స్ట్ లేదా ఏ ట్యాగ్ ఎలిమెంట్ ఏ. ఓకే, సో అది ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవాలి. దాంతో పాటుగా రెండో విషయం ఏంటంటే టైప్స్ ఆఫ్ లిస్ట్స్. ఓకే, అంటే లిస్ట్ టైప్స్ అనేవి ఎన్ని రకాలు, అవి ఎలా పనిచేస్తాయి, ఎక్కడ ఏ లిస్ట్ అనేది వాడాలి అనే విషయాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో దానికోసం మనం ఇది క్లోజ్ చేసేద్దాం. అయితే ఇప్పుడు ఆ రెండు విషయాల గురించి నేను మీకు ఒక డెమో రెడీ చేశాను. సో అదేంటంటే ఆల్రెడీ ఎంటర్ చేసినటువంటి ఏ ఎలిమెంట్ అని ఉంది కదా. సో దీన్ని ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఒక లింక్ కనిపిస్తుంది. సో HTML లింక్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలుసు, దాని గురించి ఇప్పుడు ప్రత్యేకంగా మనం చెప్పుకునేది ఏం లేదు. కాకపోతే దీని యొక్క ప్రత్యేకత లేదా ప్రాముఖ్యత అనే విషయాన్ని, లేదా అది ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని మాత్రం డెఫినెట్గా ఇక్కడ మనం చెప్పుకోవాలి. సో ఇక్కడ చూడండి, గో టు లిస్ట్ టైప్స్ అంటే ఇక్కడ లిస్ట్ టైప్స్ అనేవి నేను ఎంటర్ చేశాను. అక్కడికి వెళ్ళడానికి ఈ యాంకర్ టెక్స్ట్ని నేను వాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేజ్కి వెళ్ళడానికి, అంటే ఒక పేజ్ నుండి ఇంకో పేజ్కి, లేదా ఒక వెబ్ అడ్రస్లో మన వెబ్ పేజ్ అనేది ఉంటుంది. మన అడ్రస్ నుండి అంటే ఒక పేజ్ నుండి వేరొక వెబ్ అడ్రస్కి లేదా వేరొక పేజ్లోకి వెళ్ళడానికి మనం ఉపయోగించేదే ఎలిమెంట్ ఏ. ఓకే, సో గో టు లిస్ట్ టైప్స్ అనేది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆ పేజ్లోకి మనం వెళ్ళిపోయాం. ఓకే, ఈ విషయాన్ని పక్కన పెడితే ఒకసారి మళ్ళీ ఓపెన్ చేస్తే దాని కలర్ అనేది చేంజ్ అయి ఉంటుంది. అంటే ఇది విజిటర్ లింక్ టైప్ అనమాట. ఓకే, సో ఎనీవేస్ దాన్ని పక్కన పెడితే ఇక్కడ లింక్ మాత్రం పనిచేస్తూనే ఉంటుంది. ఓకే, సో ఇలా మనం లింక్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, సో దానికోసం నేను ఇక్కడ వర్క్లో ఏ ఎలిమెంట్ అనేది తీసుకున్నాను. దీంట్లో ఏం లేదు, ఒకసారి ఓపెన్ చేద్దాం. ఎంటీ. ఓకే, ఒక ఎంటీ పేజ్ని నేను ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంచాను. సో దీన్ని ఎడిట్ చేసి మనం ఒక లింక్ అనేది క్రియేట్ చేద్దాం. చూడండి, ఏం లేదు, ఓన్లీ టైటిల్ మాత్రమే ఉంది, లెసన్ 4 అని. ఓకే, లెసన్ 4 అని ఉంది. ఓకే, ఎనీవేస్ ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ ఏంటంటే లింక్ ఎలిమెంట్ లేదా యాంకర్ టెక్స్ట్ని ఎలా క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఇలా ట్యాగ్స్ అనేవి క్రియేట్ చేసిన తర్వాత దీంట్లో ఎలిమెంట్ ఏ కదా, ఏ ఎంటర్ చేసి స్పేస్ ఇవ్వండి. దాని తర్వాత href, దీని గురించి నేను మీకు పూర్తిగా వివరిస్తాను. ఇక్కడ హైపర్ టెక్స్ట్ రెఫరెన్స్ అనుకోండి, href అంటే ఏం లేదు, అంతే. ఓకేనా, సో href అని ఇచ్చిన తర్వాత href అని టైప్ చేసి ఈక్వల్ సింబల్ ఇచ్చేసి ఈక్వల్ సైన్ లేదా ఈక్వల్ సింబల్, ఓకే, డబుల్ కోట్స్ పెట్టేసి మధ్యలో దాని యొక్క అడ్రస్ అనేది రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు google.comకి మనం వెబ్ అడ్రస్కి ఇచ్చామనుకోండి, సారీ google.com. ఓకే, ఇచ్చిన తర్వాత ఇక్కడ గో టు గూగుల్, ఆ టెక్స్ట్, ఓకే, డిస్ప్లే అయ్యే టెక్స్ట్ అనమాట ఇది. గో టు గూగుల్,
దీని తర్వాత యాంకర్ టెక్స్ట్ని క్లోజ్ చేయండి. చూడండి, ఒక ట్యాగ్ లేదా యంగర్ బ్రాకెట్స్ తీసుకున్న తర్వాత ఏ టైప్ చేసి స్పేస్ ఇచ్చిన తర్వాత హెచ్రెఫ్ లేదా హెచ్ఆర్ఈఎఫ్ అని టైప్ చేసి ఈక్వల్ సైన్ని ఎంటర్ చేసిన తర్వాత డబుల్ కోట్స్ తీసుకొని మధ్యలో google.com లేదా వేరే ఏదైనా సరే మీరు ఎక్కడైతే ఏ పేజ్ని అయితే లొకేట్ చేయాలనుకుంటున్నారో, అడ్రస్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ అడ్రస్ని టైప్ చేసి మీరు మీ రీడర్కి ఏమని డిస్ప్లే చేయాలనుకుంటున్నారు అంటే డిస్ప్లే టెక్స్ట్ అనమాట, వాళ్ళకి ఇది కనిపిస్తుంది అక్కడ. ఓకే, సో దీన్ని సేవ్ చేసి చూద్దాం. సేవ్. ఓకే, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాను. చూడండి, గో టు గూగుల్. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే గూగుల్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓకే, గో టు గూగుల్. ఓకే, సో ఇలా మనం ఒక లింక్ అనేది క్రియేట్ చేసాం. అలాగే ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని ఎడిట్ చేస్తాను. గో టు లిస్ట్ టైప్స్. ఓకే, సమ్ అనుకోండి, గో టు లిస్ట్ టైప్స్. ఓకే, ఇది డిస్ప్లే టెక్స్ట్. ఇక్కడ ఇక్కడ దీన్ని కాపీ చేసేసి లేదా మీరు సొంతంగానైనా ఎంటర్ చేయొచ్చు అనమాట. ఆ ఫైల్ పేరు ఇక్కడ డీటెయిల్డ్గా విత్ ఎక్స్టెన్షన్ ఇచ్చేయాలి మనం. లిస్ట్ టైప్స్ డాట్ HTML అనేది ఆ ఫైల్ కదా. సో కంట్రోల్ S ప్రెస్ చేస్తే మనం ఇప్పుడు చూడొచ్చు. దీన్ని రీలోడ్ చేయండి. గో టు లిస్ట్ టైప్స్. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఫైల్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు అది ఎంటీ కాబట్టి ఎంటీ ఓపెన్ అయింది, కానీ లిస్ట్ టైప్స్ డాట్ HTML మాత్రం ఓపెన్ అయిపోయింది. సో ఇలా మనం ఒక యాంకర్ టెక్స్ట్ని క్రియేట్ చేస్తామన్నమాట. ఎలా? ఏ హెచ్రెఫ్ ఈజ్ ఈక్వల్ టు లేదా ఈక్వల్ సైన్ డబుల్ కోట్స్ మధ్యలో ఫైల్ యొక్క నేమ్ విత్ ఎక్స్టెన్షన్ కానీ లేదా వెబ్ అడ్రస్ కానీ మీరు ఇక్కడ ఎంటర్ చేయవచ్చు. అలాగే డిస్ప్లే టెక్స్ట్ ఏదైతే ఉందో అది రాసేసి దాని తర్వాత యాంకర్ టెక్స్ట్ని క్లోజ్ చేయొచ్చు లేదా యాంకర్ ట్యాగ్ని. ఓకే, యాంకర్ ట్యాగ్ని లేదా ఏ ఎలిమెంట్ని క్లోజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది. సో ఇప్పుడు లిస్ట్ టైప్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఏంటి లిస్ట్ టైప్స్? అయితే ఇక్కడ మనం వర్క్ ఫోల్డర్లో ఉన్నాం. ఇక్కడ ఇది ఒక ఎంటీ లిస్ట్ టైప్స్ అనేది తీసుకున్నాను నేను. దానికంటే ముందు మీరు ఒకసారి డెమోని గమనించండి, మీకోసం రెడీ చేసినటువంటి లిస్ట్ టైప్స్ డెమో. ఓకే, సో ఇక్కడ చూడండి, మై ఫ్రెండ్స్ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకున్నాం. బ్రాకెట్లో ఏంటంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ అని చెప్పేసి ఇచ్చాం. అంటే దీని టైప్ వచ్చేసి అన్ఆర్డర్డ్ లిస్ట్. ఇది మనం రాయాల్సిన అవసరం లేదు, మీకు అర్థం అవ్వడం కోసం మాత్రమే నేను ఇది ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకే, మై ఫ్రెండ్స్ అనేటువంటి ఒక హెడ్డింగ్ అనుకోండి. ఇక్కడ సమ్ నేమ్స్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఓకే, విక్రమ్, శ్రీకాంత్, రాజు, అనిల్ ఎట్సెట్రా. ఓకే, సో ఇలా మనం ఇక్కడ నా ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు, రాజుస్ ఫ్రెండ్స్, విక్రమ్స్ ఫ్రెండ్స్, శ్రీకాంత్ ఫ్రెండ్స్, ఎనీబడీస్ ఫ్రెండ్స్. ఓకే, సో లిస్ట్ ఆఫ్ దేర్ ఫ్రెండ్స్, లిస్ట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అన్నప్పుడు ఒక లిస్ట్ మనం తయారు చేయాల్సి వచ్చినప్పుడు ఇలా ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ అనేది రాయాల్సిన అవసరం ఉంటుంది. అంటే దీని అర్థం అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే అర్థం ఏంటంటే ఈ ఆర్డర్ అనేది మనం ఎలా రాసినా తప్పలేదని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విక్రమ్ అనేది మనం ఫస్ట్ రాసుకున్నాం, శ్రీకాంత్ అనేది సెకండ్ రాసుకున్నాం. ఇలా మనం ఒక ఆర్డర్ అనేది క్రియేట్ చేసాం, లిస్ట్ అనేది రాసాం. అయితే ఇక్కడ లాస్ట్ రాసినటువంటి అనిల్ పేరు ఫస్ట్ రాయడం వల్ల ఏమైనా తప్పు జరుగుతుందా అంటే ఏం జరగదు. ఓకే, కానీ ఇక్కడ ఆర్డర్డ్ లిస్ట్ అనేది ఒకసారి గమనించినట్లయితే నేమ్స్ ఆఫ్ మంత్స్ అన్నారనుకోండి, ఫస్ట్ మొదలు పెట్టే నేమ్ ఏంటి మీరు? జనవరి. ఎందుకు? ఇప్పుడు నెలల పేర్లు ఇక్కడ ఆంగ్ల నెలల పేర్లని గుర్తుంచుకోవాలి. ఓకే, ఆంగ్ల నెలల పేర్లు లేదా ఆంగ్ల మాసాల పేర్లు. ఓకే, క్లియరా? సో నేమ్స్ ఆఫ్ మంత్స్ అన్నప్పుడు ఏ మంత్తో స్టార్ట్ చేస్తారు మీరు? జనవరితో స్టార్ట్ చేస్తాం. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఒక ఇయర్లో ఉండేటువంటి నెలలు ప్రతి సంవత్సరంలో ఇదే ఆర్డర్లో ఈ నెలలే వస్తాయి. ఒకసారి జనవరి తర్వాత మార్చ్ వచ్చి, ఒకసారి జూన్ వచ్చి, తర్వాత ఫిబ్రవరి వచ్చి, ఇలా ఉండదుగా. అంటే ఒక ఆర్డర్ అవసరం ఉండేటువంటి లిస్ట్కి మనం ఆర్డర్డ్ లిస్ట్ అనేది తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో
వీటి తేడా మాత్రం మీకు అర్థమైపోవాలి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక ఆర్డర్‌లో లేదా ఫస్ట్ ఇది రాయాల్సిన అవసరం లేదు అనుకునేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్స్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్, మై ఫ్రెండ్స్, ఎనీబడీస్ ఫ్రెండ్స్. ఓకే. నేమ్స్ ఆఫ్ సిటీస్. సిటీస్ ఒక సిటీ పేరు రాసి తర్వాత ఇంకో సిటీ పేరు రాసేటప్పుడు అక్కడ ఆర్డర్ అనేది అవసరమా మనకు? అక్కర్లేదు. ఓకే. కొన్ని కొన్ని నగరాల పేర్లు అన్నప్పుడు హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, ఆ! వరంగల్, ఖమ్మం ఇలా మనం చెప్పుకుంటూ పోతున్నప్పుడు మనం ఫస్ట్ హైదరాబాదే రాయాల్సిన అవసరమే లేదు. ఓకే. సో, ఇలా ఒక ఆర్డర్ అనేది అవసరం లేనటువంటి లిస్ట్‌కి అన్‌ఆర్డర్డ్ లిస్ట్ అనేది యూజ్ చేస్తాం. సో, దానికొక ఎలిమెంట్ ఉంది. హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ అనేది ఉంది. సో, అలా రాసినప్పుడు మనకు ఇలా క్రియేట్ అయిపోవడం జరుగుతుంది. ఓకే. సో, ఆర్డర్డ్ లిస్ట్ అన్‌ఆర్డర్డ్ లిస్ట్ రాసినప్పుడు దానికి ఒక బుల్లెట్ అనేది క్రియేట్ అవుతుంది. డిఫాల్ట్ బుల్లెట్ ఇది. ఓకే. డిఫాల్ట్ బుల్లెట్ లేదా డిఫాల్ట్ అన్‌ఆర్డర్డ్ లిస్ట్ టైప్ ఈ బుల్లెట్. ఓకే. సో, ఇక్కడ వచ్చేసి నేమ్స్ ఆఫ్ మంత్స్ అన్నప్పుడు ఇక్కడ 1, 2, 3 ఆటోమేటిక్‌గా క్రియేట్ అయింది. ఇక్కడ మనం ఏమి ఎంటర్ చేయమన్నమాట. 1, 2, 3 అనేది మనం ఎంటర్ చేయం. కానీ ఒక ఆర్డర్ లిస్ట్ రాసినప్పుడు డిఫాల్ట్‌గా లిస్ట్ యొక్క నంబరింగ్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సీరియల్ నంబర్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. అది కూడా నంబర్స్ వస్తాయి ఇలా 1, 2, 3, 4 ఆ! ఇలా ఒక ఇక్కడ బుల్లెట్ వస్తుంది. ఇక్కడ 1, 2, 3 వస్తాయి. ఓకే. నంబర్స్ వస్తాయి. సో, ఇప్పుడు మనం ఈ లిస్ట్‌ని ఎలా రాసాం? ఈ లిస్ట్‌ని ఎలా రాసాం అనేది చూద్దాం. ఓకే. లేదా తయారు చేద్దాం. సో, ఇది ఇలాగే పెట్టుకుందామా? సో, ఇక్కడ వర్క్ ఫోల్డర్ తీసుకుందాం. లిస్ట్ టైప్స్ అనేది ఏం లేదు. ఎంప్టీ ఇది. ఓకే. ఇక్కడ మాత్రం ఉంది. సో, ఇది ఎంప్టీగా ఉంది గదా! సో, ఇది క్లోజ్ చేసేస్తాను. కన్‌ఫ్యూజన్ ఎందుకు మనకు? క్లోజ్ చేసేస్తాను. ఇది ఎంప్టీ లిస్ట్ ఉంది. ఓకే. సో, ఈ ఎంప్టీ లిస్ట్‌ని ఓపెన్ విత్ నోట్‌ప్యాడ్ అని తీసుకున్నాక చూడండి ఇక్కడ ఏం లేదు. జస్ట్ నథింగ్. ఓకే. టైటిల్ మాత్రం ఎంటర్ చేసాం. ఒక అంటే మనం HTML5ని నేర్చుకుంటున్నాం కాబట్టి దాని యొక్క స్ట్రక్చర్ మాత్రం నేను ఇక్కడ మినిమమ్ స్ట్రక్చర్ అనేది ఎంటర్ చేశాను. సో, ఇది HTML పేజే కానీ ఇందులో ఏం లేదు. ఓకే. సో, మనం ఎంటర్ చేద్దాం. ఇక్కడ బాడీలో లిస్ట్ టైప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఏం ఎంటర్ చేయాలనుకున్నాం? అన్‌ఆర్డర్డ్ లిస్ట్. అన్‌ఆర్డర్డ్ లిస్ట్ ఎంటర్ చేయాలంటే ఫస్ట్ దానికి హెడ్డింగ్ పెట్టుకుందాం. ఓకే. H2, H3 ఎనీ హెడ్డింగ్ ట్యాగ్ అనేది యూజ్ చేయండి. నేను ఇక్కడ H3 వాడుతున్నాను. ఓకే. పెద్దగా దానికి అంత ఇంపార్టెన్స్ లేదిక్కడ. ఓకే. సో, మీ ఇష్టం. మీరు H1 వాడినా కూడా నేను తప్పని అనను. ఓకే. నేమ్స్ ఆఫ్ మై ఫ్రెండ్స్ లేదా లిస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం అండి. ఓకే. అక్కడ మీరు రాయాల్సింది వచ్చినప్పుడు ఎలా రాయాలో మాత్రమే నేను చూపిస్తాను గానీ, మీరేం రాయాలో నేను చెప్పలేను గదా! ఓకే. సో, ఎనీవేస్ ఇది ఒక అన్‌ఆర్డర్డ్ లిస్ట్‌ని ఇప్పుడు మనం రాస్తున్నాం. అన్‌ఆర్డర్డ్ లిస్ట్ అని రాయాల్సిన అవసరం లేదిక్కడ. ఎందుకంటే మళ్ళీ అదే గుర్తుపెట్టుకుంటారు కొంతమంది వారి కోసం. ఓకే. దీనికి కొంత స్పేసింగ్ అనేది ఇస్తున్నాను చూడండి. మనం ఫస్ట్ లెసన్‌లోనే చెప్పుకున్నాం స్పేసింగ్ అనేది అవసరమని. ఎందుకు? నెక్స్ట్ టైమ్ ఎడిట్ చేసినప్పుడు ఈజీగా ఉండడం కోసం. సో, అన్‌ఆర్డర్డ్ లిస్ట్‌ని మీరు క్రియేట్ చేయాలంటే చూడండి యూఎల్ ఎలిమెంట్ యూఎల్ అన్నమాట. సో, క్లోజింగ్ యూఎల్ తీసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ ఇలా ఒక ఆర్డర్‌లో పెట్టేసుకోండి. సో, ఇక్కడ నెక్స్ట్ మీకు కావాల్సిందేంటంటే మీరిక్కడ ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నారని ఈ ఎలిమెంట్ ద్వారా చెప్పేశారు. సో, నెక్స్ట్ మీకు కావాల్సింది లిస్ట్ ఐటెమ్స్ అన్నమాట. దానికి మీరు వాడాల్సిన ఎలిమెంట్ ఏంటంటే ఎల్ఐ. ఓకే. స్టార్ట్ స్టార్టింగ్ లేదా బిగినింగ్ ఎల్ఐ అలాగే క్లోజింగ్ ఎల్ఐ. ఎలిమెంట్ ఎల్ఐ అంటే అర్థం ఏంటండి? లిస్ట్ ఐటెమ్. అయితే HTML5లో ఇక్కడ క్లోజింగ్ ఎల్ఐ అనేది వాడాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని బ్రౌజర్స్‌లో ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, అలా జరగకూడదంటే క్లోజింగ్ ఎల్ఐ వాడితేనే బెటర్ అన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను ఇది కాపీ చేసేసుకుంటున్నాను. మీరు కూడా చేసుకుంటే బెటర్‌గా ఉంటుంది. లేదా మీరు మళ్ళీ టైప్ చేయొచ్చు. మీ ఇష్టం అది. ఓకే.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇందాక నేను విక్రమ్ అని రాశాను కదా, శ్రీకాంత్ అని రాస్తాను ఇప్పుడు. ఓకే, ఇక్కడ చూడండి, మళ్ళీ ఒక లిస్ట్ ఐటమ్ రాయాలంటే మళ్ళీ సేమ్ అలాగే మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందాక అనిల్ రాశాను, ఇప్పుడు సునీల్ రాస్తాను, తేడా ఏం లేదు. ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి, ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ అనేది మనం రెడీ చేయడం జరిగింది ఇప్పుడు. ఓకే, ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ అనేది రెడీ చేసాం. కంట్రోల్ ఎస్. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, సో ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ అనేది ఇక్కడ మీకు రెడీ అయిపోయింది. చూడండి, ఇక్కడ శ్రీకాంత్ అనేది ఫస్ట్ రాసాం, తర్వాత విక్కీ, రాజు, సునీల్ ఇలా రాసుకుంటూ వెళ్ళాం. ఏమన్నా ఇబ్బందా? ఈ నేమే మీరు ఫస్ట్ రాయాలని ఏమైనా ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సునీల్ అనేది మీరు ఫస్ట్ రాయాలనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ నేను తీసేస్తున్నాను, ఇక్కడ రాసేస్తున్నాను. సో కంట్రోల్ ఎస్. సో దీన్ని రీలోడ్ చేసినట్లయితే సునీల్, శ్రీకాంత్, విక్కీ, రాజు, ఇట్ డజంట్ ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే, సో ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్లో మనం లిస్ట్ ఐటమ్ ముందు రాసినా వెనక రాసినా నో ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ ఒక పర్టికులారిటీ ఉంది, గమనించారా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఎంటర్ చేసిన నేమ్ ఫస్ట్ వచ్చేస్తుంది, సెకండ్ ఎంటర్ చేసిన నేమ్ సెకండ్ వస్తుంది. సో డిసైడింగ్ పార్ట్ అనేది మీదే. మీరు ఏది ఫస్ట్ రాయాలి అనుకుంటే అది ఫస్ట్ రాసేయండి, నాట్ ఏ ప్రాబ్లం, ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. ఓకే, సో ఫస్ట్ ఏది రాయాలనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఇక్కడ. కానీ ఇది ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్, ఏది ఫస్ట్ రాసినా ఏది సెకండ్ రాసినా తప్పు లేదు అని మీరే ఇక్కడ చెప్పేస్తున్నారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇందాక తీసుకున్నట్లే నేమ్స్ ఆఫ్ మంత్స్ అనేది తీసుకుంటాను నేను. సో దీనికి ఒక H3 ట్యాగ్ తీసుకుంటున్నాను, లేదా H2 ట్యాగ్ తీసుకుంటాను. ఇప్పుడు తప్పలేదు కదా. సో చూడండి, క్లోజింగ్ H2 ట్యాగ్. ఓకే, క్లోజింగ్ H2 ట్యాగ్ అనేది తీసుకున్నా, సారీ దీనికి అక్కర్లేదు కదా. క్లోజింగ్ H2 ట్యాగ్ తీసుకొని నేమ్స్ ఆఫ్ మంత్స్ అని చెప్పేసి పెడుతున్నాను. ఓకే, నేమ్స్ ఆఫ్ మంత్స్. సో ఇక్కడ కొంచెం స్పేసింగ్ అనేది ఇస్తాను. నేను ఇంతకుముందు చెప్పాను మీకు, ఇక్కడ వైట్ స్పేస్కి వాల్యూ ఉండదు. ఇక్కడ మీరు వైట్ స్పేస్ ఇచ్చినంత మాత్రాన అక్కడ వైట్ స్పేస్ అనేది ఏం క్రియేట్ అవ్వదు. ఓకే, సో ఇక్కడ చూడండి, కొంత వైట్ స్పేస్ మంచిగా చక్కగా ఇచ్చేసిన తర్వాత ఓఎల్ ఆర్డర్డ్ లిస్ట్ అనమాట. ఓకే, అన్ఆర్డర్డ్ లిస్ట్కి యూఎల్, ఆర్డర్డ్ లిస్ట్కి ఓఎల్, క్లోజింగ్ ఓఎల్. సింపుల్ అండి, ఏం పెద్దగా కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. సో ఇక్కడ చూడండి, సేమ్ యాజ్ యూజువల్గా ఆర్డర్డ్ లిస్ట్ అయినా అన్ఆర్డర్డ్ లిస్ట్ అయినా లిస్ట్ ఐటమ్ మాత్రం కామన్, లిస్ట్ ఐటమ్ మాత్రం కామన్. సో ఇక్కడ అన్ఆర్డర్డ్ లిస్ట్ ఇవ్వడం వల్ల ఇక్కడ బుల్లెట్ క్రియేట్ చేసింది, ఇక్కడ సీరియల్ నెంబర్ అనేది క్రియేట్ అవుతుంది, అది తేడా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జనవరి, షార్ట్కట్లో రాసేస్తున్నాను జాన్. ఓకే, ఇక్కడ ఇది కాపీ చేసేసుకుంటాను నేను, లిస్ట్ ఐటమ్స్ అనేది కాపీ పేస్ట్. సో ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. సో ఇలా మొత్తం రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, నేమ్స్ ఆఫ్ మంత్స్ ఆర్డర్డ్ లిస్ట్ 1 2 3 4 5 6 ఇలా వీటి యొక్క సీరియల్ నంబర్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయింది. మనం ఎక్కడైనా ఈ బుల్లెట్ని క్రియేట్ చేసామా? ఇక్కడ లేదు. అన్ఆర్డర్డ్ లిస్ట్లో బుల్లెట్ అనేది మనం క్రియేట్ చేయలేదు, ఆటోమేటిక్గా బ్రౌజర్ తీసేసుకుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ వచ్చేసి, అంటే ఎందుకు అంటే మనం ఇది బుల్లెట్ని మార్చుకునే వీలు మనకు ఉంటుంది, అది సిఎస్ఎస్ పార్ట్, అది ఎలా అనేది మనం తర్వాత చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి, ఇక్కడ 1 2 3 అనేది మనం క్రియేట్ చేసామా? ఇక్కడ ఎక్కడైనా కనిపిస్తుందా మీకు? లేదు. కానీ
ఆటోమేటిక్గా డిఫాల్ట్ నంబరింగ్ అనేది తీసేసుకుంది. సో ఇలా 2 టైప్స్ ఆఫ్ లిస్ట్స్ అనేవి మనకు HTMLలో ఉన్నవి. లిస్టులు అనేవి 2 విధాలుగా ఉన్నవి. ఒకటి వచ్చేసి ఆర్డర్డ్ లిస్ట్, అది యూఎల్ ట్యాగ్స్ని వాడి లేదా యూఎల్ ఎలిమెంట్ని వాడి మనం ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ ఓకే, ఫస్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్, తర్వాత ఆర్డర్డ్ లిస్ట్. సో అన్ఆర్డర్డ్ లిస్ట్ ఒకటి క్రియేట్ చేయడానికి మనం యూఎల్ ఎలిమెంట్ని వాడుతున్నాం. అలాగే ఒక ఆర్డర్డ్ లిస్ట్ని మనం క్రియేట్ చేయడానికి ఓఎల్ ట్యాగ్ లేదా ఓఎల్ ఎలిమెంట్ అనేది వాడుతున్నాం. ఇక్కడ HTMLలో లేదా HTML5లో అనుకోవచ్చు. అలాగే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏం చెప్పాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు క్లోజింగ్ లిస్ట్ ఐటమ్ ట్యాగ్ అనేది తీసేసినా కూడా సేమ్ రిజల్ట్ని ఇస్తుంది. సేవ్ చేస్తున్నాను చూడండి. ఏమైనా మార్పు జరిగిందా? ఏం లేదు, నథింగ్, జస్ట్ నథింగ్. ఓకేనా? సో ఇలా మీరు లిస్ట్ ఐటమ్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం యాంకర్ టెక్స్ట్ గురించి, అంటే ఒక లింక్ని క్రియేట్ చేయడం ఎలా అనే విషయాన్ని గురించి, అలాగే లిస్ట్ టైప్స్ గురించి, అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ అండ్ ఆర్డర్డ్ లిస్ట్ గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నావిగేషన్. దాన్నే NAV ఎలిమెంట్ లేదా nav ఎలిమెంట్ అని అంటారు. నావిగేషన్ అంటే ఏం లేదు, ఒక పేజ్ నుండి ఒక పేజ్లోకి, అంటే ఒక పేజ్ నుంచి వేరొక పేజ్లోకి వెళ్ళడానికి మనం క్రియేట్ చేసేటువంటి లింక్నే నావిగేషన్ పార్ట్ అని అంటారనమాట. సింపుల్గా ఒక పేజ్ నుండి మరో పేజ్లోకి వెళ్ళడానికి మనం సింపుల్గా ఇచ్చేటువంటి యాంకర్ టెక్స్ట్లనే లిస్ట్ ఆఫ్ యాంకర్ టెక్స్ట్నే మనం ఒక నావిగేషన్ పార్ట్గా చెప్తామన్నమాట. ఓకే, సో అది ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ నేను సింపుల్గా చెప్తాను చూడండి. ఇక్కడ మీరు ఎలిమెంట్ ఏ లేదా యాంకర్ టెక్స్ట్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నారు. అలాగే ఇక్కడ ఆర్డర్డ్ లిస్ట్ అనేది మనం నవ్ బార్లో లేదా నావిగేషన్లో వాడమన్నమాట. నావిగేషన్లో వాడేది ఏంటి? అన్ఆర్డర్డ్ లిస్ట్. సో ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్ని అలాగే యాంకర్ టెక్స్ట్తో కలిపితే, లేదా ఇక్కడ ఉన్నటువంటి అన్ఆర్డర్డ్ లిస్ట్కి యాంకర్ టెక్స్ట్ని లింక్ని క్రియేట్ చేస్తే, అంటే ఇక్కడ సునీల్ అనే దానిపై క్లిక్ చేస్తే వేరే పేజ్లోకి వెళ్ళేలా మనం క్రియేట్ చేస్తే అదే నావిగేషన్. ఓకే, సో అది ఎలాగనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. నావిగేషన్ అంటే ఏంటి? ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్కి లింక్ క్రియేట్ చేయడమే నావిగేషన్. ఓకే, సో ఇక్కడ ఒక ఎంటీ పేజ్ని ఓపెన్ చేసుకుందాం. ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను. సో కంప్లీట్లీ ఎంటీ, ఓపెన్ విత్ నోట్ ప్యాడ్. చూడండి, ఏమీ ఎంటర్ చేయలేదు. ఓకే, సో మనం ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ని క్రియేట్ చేసుకోవాలి. అన్ఆర్డర్డ్ లిస్ట్ UL. ఓకే, క్లోజింగ్ UL ట్యాగ్, బిగినింగ్ UL ట్యాగ్ అండ్ క్లోజింగ్ UL ట్యాగ్ ఎంటర్ చేశాను. సో దీన్ని ఇలా పెట్టేసుకున్నాను. సో లిస్ట్ ఐటమ్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. లిస్ట్ ఐటమ్స్. ఓకే, దీన్ని కాపీ చేస్తున్నాను. సో మినిమం లిస్ట్ ఐటమ్స్ నావిగేషన్లో ఉండేటువంటివి. ఓకే, హోమ్, కాంటాక్ట్, అబౌట్ లేదా అబౌట్ అస్, ఏదైనా సరే. ఓకే, సో ఈ 3 లిస్ట్ ఐటమ్స్ ప్రతి వెబ్సైట్లో మనకు కనిపించేటువంటి, వీటికి లింక్ ఎలా క్రియేట్ చేయాలి ఇప్పుడు నేను చెప్తాను. సింపుల్ అండి. లిస్ట్ ఐటమ్కి ఇక్కడ స్పేస్ ఇచ్చేయండి. ఓకే, సో ఇది యాంకర్ టెక్స్ట్ అనమాట. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకు కావలసిన చోటికి మనం వెళ్ళేలా ప్లాన్ చేయాలి. సో దానికి మనం ఏం చేయాలి? యాంకర్ టెక్స్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, href డబుల్ కోట్స్. ఇక్కడ మీరు వెళ్ళాల్సిన చోటు, నేను ఇక్కడ పౌండ్ సింబల్ లేదా యాష్ సింబల్ అనేది ఎంటర్ చేశాను. సో మీకు నచ్చిన అడ్రస్ని మీరు అక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ క్లోజింగ్ యాంకర్ ట్యాగ్ చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లేదా
google.comకి మనం లింక్ ఇచ్చామనుకోండి. సేవ్ చేశాను. ఓకే. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. చూడండి. లింక్ క్రియేట్ అయిందా లేదా? సో హోమ్. ఇక్కడ google.comకి మనం ఇచ్చాం గానీ, నేను పౌండ్ సింబల్ పెడుతున్నాను. అంటే ఎంప్టీ పేజ్ అనమాట. ఏదో ఇంకా లింక్ క్రియేట్ కాలేదనమాట అది. ఓకేనా? అంటే లింక్ క్రియేట్ అయింది గానీ, అడ్రెస్ అనేది మనం ఎంటర్ చేయలేదు. అలా ఖాళీగా పెడుతున్నాను. ఎప్పుడైనా మనం అడ్రెస్ ఎంటర్ చేసుకునే విధంగా. ఓకే. సో, సేమ్ అదే విధంగా ఎంటర్ చేయండి. మీకు కావాల్సిన వెబ్‌సైట్‌ని లేదా వెబ్ అడ్రెస్‌ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి మీరు. ఓకే. క్లోజింగ్ యాంకర్ ట్యాగ్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఓకే. హెచ్‌రెఫ్ క్లోజింగ్ యాంకర్ ట్యాగ్. సారీ. సో, చూడండి రీలోడ్ చేస్తున్నాను. చూసారా? మనం ఒక సింపుల్ నావిగేషన్ పార్ట్‌ని ఇక్కడ కంప్లీట్ చేయడం జరిగింది. అంటే ఒక అనార్డర్డ్ లిస్ట్‌ని తీసుకొని దానికి మనం లింక్స్ క్రియేట్ చేసినట్లయితే ఇక్కడ క్లిక్ చేస్తే ఒక పేజ్‌లోకి, ఇక్కడ క్లిక్ చేస్తే ఒక పేజ్‌లోకి, ఇక్కడ క్లిక్ చేస్తే ఒక పేజ్‌లోకి వెళ్ళేలా మనం లింక్స్ అనేవి ఆటోమేటిక్‌గా ఇక్కడ క్రియేట్ చేసాం. సో, ఇక్కడ క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళట్లేదు. ఎందుకు అనంటే మనం పౌండ్ సింబల్ అనేది పెట్టేసాం కాబట్టి. ఓకే. పౌండ్ సింబల్ పెట్టాం కాబట్టి ఎక్కడికి వెళ్ళట్లేదు. సో, ఇక్కడ చూసినట్లయితే నావిగేషన్ పార్ట్ అనేది మనం కంప్లీట్ చేసేసాం. సో, ఇదే నావిగేషన్ పార్ట్‌ని మనం 4థ్ లెసన్‌లో ఆపేసిన దగ్గర అంటే ఇక్కడ ఈ పార్ట్‌లో లేదా ఇక్కడే మనం దాన్ని వచ్చేలా చేయాలి. ఎలా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం క్రియేట్ చేసినటువంటి నావిగేషన్‌ని ఇక్కడ వచ్చేలా చేయాలి. అంటే ఇదంతా గూడా ఈ కోడింగ్ అంతా గూడా కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. కానీ అక్కడ ఫ్రెష్‌గా మనం క్రియేట్ చేసుకుందాం. ఓకే. సో, నావిగేషన్ అక్కడ దాంట్లోకి ఎంటర్ చేద్దాం. ఈ పేజ్‌లోకి. ఓకే. సో, దానికి మనం చేయాల్సిందేంటంటే ఇది క్లోజ్ చేసేసాను. ఇక్కడ ఈ పేజ్‌లో ఎంటర్ చేద్దాం. ఓకే. హెచ్ గ్రూప్ కింద. ఓకే. హెడర్‌లో హెచ్ గ్రూప్ కింద నావిగేషన్ పార్ట్ అనేది మనం క్రియేట్ చేద్దాం. సో, ఇక్కడ చూడండి. ఎన్ఏవి అలాగే క్లోజింగ్ నావిగేషన్ లేదా నావ్. సారీ. ఓకే. సో, ఇక్కడ అనార్డర్డ్ లిస్ట్‌ని క్రియేట్ చేయాలి. క్లోజింగ్ అనార్డర్డ్ లిస్ట్ కదా! ఇక్కడ ఏం చేయాలి? లిస్ట్ ఐటమ్స్‌ని ఎంటర్ చేసుకోవాలి. ఒక లిస్ట్ ఐటమ్ ఎంటర్ చేసిన తర్వాత దాన్ని కాపీ చేసేసుకొని మీరు మిగిలిన లిస్ట్ ఐటమ్స్‌గా మార్చుకోవచ్చు. పేస్ట్. ఓకే. మనం ఏమి ఎంటర్ చేసాం? హోమ్ మినిమమ్ అన్నమాట. ఇంకా మీరు కావాలనుకుంటే వేరేవి కూడా ఎంటర్ చేసుకోవచ్చు. దీన్ని గైడెన్స్‌గా తీసుకొని. కాంటాక్ట్ అబౌట్ అస్. ఓకే. సో, వీటికి లింక్స్ ఎలా క్రియేట్ చేయాలి? ఇందాక చూసాం. యాంకర్ టెక్స్ట్ హెచ్‌రెఫ్ డబుల్ కోట్స్ పౌండ్ సింబల్. ఓకే. సో, అన్నిటికి సేమ్ కాబట్టి కాపీ చేయండి, పేస్ట్ చేయండి. కాపీ చేయండి, పేస్ట్ చేయండి. ఇక్కడ అడ్రస్ మాత్రం చేంజ్ ఉండాలి. ఓకే. అలాగే క్లోజింగ్ యాంకర్ ట్యాగ్ మర్చిపోవద్దు అస్సలు. లేదంటే లింక్ పని చేయకపోవచ్చు. ఓకే. కాపీ, పేస్ట్. ఓకే. సో, ఇలా మనం దీనికి లెసన్ 4 అనే హెచ్‌టీఎంఎల్ పేజ్‌కి మనం ఒక నావిగేషన్ పార్ట్‌ని యాడ్ చేసాం.
సో ఇప్పుడు CSS3ని యూజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి బుల్లెట్స్ని తీసేద్దాం. అలాగే దీన్ని రైట్ సైడ్కి పెడదాం. ఇక్కడ ఇది లెఫ్ట్ సైడ్లో పెట్టేద్దాం. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, స్టైల్స్ ఓపెన్ చేయండి, లేదా CSS ఫైల్ అన్నమాట ఇది. ఓకే, సో దీన్ని తీసేస్తున్నాను. ఇక్కడ హెడర్ పార్ట్ని మనం ఒకసారి గమనించినట్లయితే, ఓకే, హెడర్ పార్ట్ని గమనించినట్లయితే ఇక్కడ ఉంది హెడర్ పార్ట్. సో హెచ్ గ్రూప్ ఇక్కడ ఉంది కదా, హెచ్ గ్రూప్ తర్వాత ఓకే ఇక్కడ ఏం చేయాలంటే, ఇది హెచ్ గ్రూప్, ఇది నావిగేషన్ పార్ట్. ఓకే, ఇది మొత్తం హెడర్ అయితే ఇది హెచ్ గ్రూప్, ఇది నావిగేషన్. అంటే ఇవి ఇక్కడ హెడర్లో ఉన్నటువంటి 2 పార్ట్స్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం హెచ్ గ్రూప్ని ఫస్ట్ స్టైలింగ్ చేసుకోవాలన్నమాట. ఓన్లీ హెచ్ గ్రూప్, H1 అలాంటివి కాదు, ఓన్లీ హెచ్ గ్రూప్కి కొంత స్టైలింగ్ అనేది అవసరం. అలాగే ఇక్కడ నావిగేషన్ పార్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి, హెచ్ గ్రూప్కి ఎలాంటి స్టైలింగ్ అవసరం అంటే ఇక్కడ విడ్త్ వచ్చేసి 70% హెచ్ గ్రూప్కి ఇచ్చేద్దాం. ఈ హెడర్ పార్ట్ మొత్తంలో 70% ఆఫ్ విడ్త్ హెచ్ గ్రూప్కి ఇచ్చేస్తున్నాను నేను. అంటే H1 H2 ఇది మొత్తం కంప్లీట్గా ఈ రెండు కలిపి హెచ్ గ్రూప్ మనకు, అంతే కదండి. ఓకే, ఇక నావిగేషన్కి విడ్త్ వచ్చేసి నేను 30%ని ఇస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి హెడర్కి విడ్త్ అంటే ఇదే కదండి, విడ్త్ అడ్డం. ఓకే, సో ఈ 70% ఆఫ్ విడ్త్ హెచ్ గ్రూప్కి, 30% ఆఫ్ విడ్త్ నావిగేషన్ పార్ట్కి ఇచ్చేస్తున్నాను. అలాగే ఫ్లోటింగ్ అంటే ఏం లేదండి, నేను చూపిస్తాను. ఫ్లోట్ అని పెట్టాలి. ఇక్కడ ప్రాపర్టీ ఏంటండి, ఫ్లోట్, వాల్యూ వచ్చేసి లెఫ్ట్. ఏది హెచ్ గ్రూప్ ఫ్లోట్ లెఫ్ట్కి పెట్టేసాం. అలాగే నావిగేషన్ ఫ్లోట్ రైట్కి పెట్టేసాం. సేవ్ చేస్తున్నాను. ఒకసారి రీలోడ్ చేయండి. సో రీలోడ్ చేయగానే ఏమైపోయింది, కనిపించకుండా వెళ్ళిపోయినాయి. అంటే ఇది ఓవర్ఫ్లో అనేది ఉంది దీనికి. సో ఈ ఓవర్ఫ్లోని మనం తీసేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ రెండిటికి ఒక్క నిమిషం మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ చూడండి, హెచ్ గ్రూప్కి అలాగే నావిగేషన్కి మనం ఫ్లోటింగ్ అనేది ఇచ్చాం. సో అంటే ఫ్లో అయినవి ఏంటి, ఈ రెండు పార్ట్లు కూడా. ఈ రెండు పార్ట్స్ ఎక్కడున్నవి, హెడర్లో ఉన్నవి. ఓకే, ఈ హెడర్లో ఉన్నవి. సో ఈ ఓవర్ఫ్లో అనేది ఇక్కడ కంట్రోల్ చేయాలి మనం. ఓవర్ఫ్లో వచ్చేసి హిడెన్. సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు రీలోడ్ చేస్తున్నాను. చూడండి. ఓకే, చూడండి. సో ఇది లెఫ్ట్ సైడ్కి వచ్చేసినవి, ఇవి రైట్ సైడ్కి వచ్చేసినవి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ కలర్ అనేది దీంట్లో మిక్స్ అయిపోతుంది. మీరు కావాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి దీని బ్యాక్గ్రౌండ్ కలర్ అయినా మార్చుకోవచ్చు, లేదంటే ఇలాగైనా ఉంచుకోవచ్చు, మీ ఇష్టం. అది డిఫాల్ట్ లింక్ కలర్ మాత్రం ఇక్కడ ఇదిగా బ్లూ కలర్ అనేది క్రియేట్ అయింది. అది తర్వాత మనం ఎడిట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది మనం తర్వాత చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు మనం ఈ యొక్క నావిగేషన్ పార్ట్ని ఎడిట్ చేద్దాం. ఓకే, నావిగేషన్ పార్ట్లో మనం ఫస్ట్ చేయాల్సిన ఎడిట్ ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ బుల్లెట్స్ని తీసేద్దాం.
సో నావిగేషన్ పార్ట్లో ఉన్నటువంటి అన్ఆర్డర్డ్ లిస్ట్ తీసుకోండి. ఓకే. డైరెక్ట్ మీరు అన్ఆర్డర్డ్ లిస్ట్ తీసుకుంటే ఇక్కడ దీని కింద కూడా అన్ఆర్డర్డ్ లిస్టులు ఉంటే అప్పుడు వాటికి కూడా ఇదే వర్తిస్తదనమాట. అలా కాకుండా నావిగేషన్ ఇచ్చేసి స్పేస్ ఇచ్చి యూఎల్ తీసుకోవాలి. ఓకే. మనం ఇంతకుముందు ఇది చెప్పుకున్నాం. హెచ్ గ్రూప్‌లోని హెచ్1ని చేయాలంటే మనం ఏం చేయాలి? హెచ్ గ్రూప్ స్పేస్ హెచ్1 అనేది తీసుకున్నాం. సేమ్ ప్రాసెస్‌లో నావ్ యూఎల్ ఓకే. అన్ఆర్డర్డ్ లిస్ట్. ఇక్కడ ఏం చేద్దామంటే లిస్ట్ స్టైల్ టైప్ అనేది తీసుకొని నన్ పెట్టేసేయండి. దేనికోసం ఈ లిస్ట్ స్టైల్ టైప్ నన్ చేయాలమ్మంటే ఈ బుల్లెట్స్ని తీసేయడం కోసం. ఓకే. సేవ్ చేశాను. చూడండి రీలోడ్ చేయగానే వెళ్ళిపోయినాయి. ఓకే. సో అలాగే లిస్ట్ ఐటమ్ని కూడా కొంత స్టైలింగ్ అనేది ఇచ్చేద్దాం. నావ్ లిస్ట్ ఐటమ్. మరి లిస్ట్ ఐటమ్స్ అంటే ఏంటి ఇక్కడ? ఇవే హోమ్, కాంటాక్ట్, అబౌట్ అస్ ఇవన్నీ కూడా అంతేనా? సో ఇక్కడ లిస్ట్ ఐటమ్ని ఎడిట్ చేయాలంటే ఏం చేయాలంటే ఏం చేయాలంటే లైన్ హైట్ ఇవ్వండి లేదా మార్జిన్ ఇవ్వండి. ఓకే. సో నేను ఇంకొకటి కూడా చేయాలనుకుంటున్నాను. మార్జిన్ వాటి తర్వాత విషయం. కానీ ఇక్కడ లిస్ట్ ఐటమ్స్ ఇక్కడ లిస్ట్ అయ్యి ఉన్నాయి కదా. సో నాకు ఇక్కడ ఇలా లిస్ట్ అయ్యి కాకుండా ఇలా రైట్ సైడ్లోకి వచ్చేయాలి. అంటే ఏం చేయాలి అంటే హోమ్ పక్కన కాంటాక్ట్ పక్కన అబౌట్ అస్ ఇలా హారిజంటల్ లైన్ అనేది క్రియేట్ అయిపోవాలి మనకు. సో దానికోసం ఇందాక వాడినటువంటి ఫ్లోట్ లెఫ్ట్ అనేది మళ్ళీ ఇక్కడ వాడతాం అనమాట. ఫ్లోటింగ్ ఇక్కడ నావిగేషన్ లిస్ట్ ఐటమ్కి ఫ్లోటింగ్ అనేది ఇస్తున్నాం మనం. చూడండి జాగ్రత్తగా గమనించాలి. ఫ్లోట్ లెఫ్ట్ అని ఇచ్చేస్తున్నాను నేను. ఓకే. సో ఇక్కడ రీలోడ్ చేసినప్పుడు ఇక్కడ ఫ్లోటింగ్ అనేది జరిగింది లెఫ్ట్ సైడ్లో. ఓకే. సో ఇక్కడ లిస్ట్ ఐటమ్కి రైట్ సైడ్ మార్జిన్ నేను ఇస్తున్నాను. మార్జిన్ రైట్ ఎంత? ఒక 10 పిక్సెల్స్. మార్జిన్ లిస్ట్ ఐటమ్కి రైట్ సైడ్లో 10 పిక్సెల్స్ మార్జిన్ నేను ఇస్తున్నాను. అంటే ఒక లిస్ట్ ఐటమ్ ఇది కదా, దీనికి రైట్ సైడ్లో అంటే ఇక్కడ, దీనికి రైట్ సైడ్లో అంటే ఇక్కడ, దీనికి రైట్ సైడ్లో అంటే ఇక్కడ. సో ఓకే. సో చూడండి ఇలా జరిగినాయి. ఓకేనా? సో ఇలా మనం నావిగేషన్ పార్ట్ని కూడా ఒక వెబ్ పేజ్కి క్రియేట్ చేసాం. ఫస్ట్ ఏం చేసాం? యాంకర్ టెక్స్ట్ ఎలా అనేది నేర్చుకున్నాం. అలాగే తర్వాత ఏం చేసాం? లిస్ట్ టైప్స్ లేదా ఆర్డర్డ్ లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది నేర్చుకున్నాం. ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్కి మనం లింక్ క్రియేట్ చేయడం ద్వారా ఒక నావిగేషన్ పార్ట్ని మనం తీసుకున్నాం. CSS3ని ఉపయోగించి దాన్ని స్టైలింగ్ కూడా మనం చేసుకోవడం జరిగింది. ఓకే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వేరే ఏదైనా సోషల్ నెట్వర్క్ సైట్లలో కానీ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకే. మీకు ఏదైనా దీంట్లో డౌట్ ఉంటే మమ్మల్ని తప్పకుండా కామెంటింగ్ ద్వారా అడగండి. ఓకే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే క్లిక్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.